Dear students, welcome to Sridhar CC. 8th June కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనం ఏదైతే పెట్టడం జరిగిందో దాని యొక్క టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి ఈ వీడియో చేస్తున్నాం. సో క్వాంట్ క్వశ్చన్స్ మొత్తం నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 22 నుంచి మనం పెట్టిన టెస్ట్లో క్వాంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. Shyam borrowed some money from his friend at simple interest of 6% per annum. He returned, ఇది టర్న్ కాదు రిటర్న్, he returned his friend 15,600 after how much time did Shyam return the money if he borrowed 12,000? శ్యామ్ తన స్నేహితుడి నుంచి కొంత డబ్బును సంవత్సరానికి 6% సాధారణ వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నాడు. అతను తన స్నేహితుడికి 15,600 రూపాయలు తిరిగి ఇచ్చాడు. శ్యామ్ 12,000 అప్పుగా తీసుకుంటే ఎంత కాలం తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చాడు అని అంటున్నాం. ఓకే రైట్, ఫార్ములాలు ఇవన్నీ తీసి పక్కన పెడదాము, కొంతసేపు మామూలుగా మాట్లాడుకుందాం. 12,000 తీసుకున్నాడు, 15,600 తిరిగి ఇచ్చాడు. అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 3,600 రూపాయలు ఇచ్చాడు. 3,600 ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాబట్టి ఎంత టైంలో 3,600 ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనేది కూడా మనకుంది. ఎన్ని సంవత్సరాలు, ఎంత టైం క్యాలిక్యులేట్ చేయమన్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6% అన్నారు. సో 3,600 రూపాయలు అనేది అసలు ఫస్ట్ ఎంత ఇంట్రెస్టో క్యాలిక్యులేట్ చేద్దాం. 1% అంటే 120, 6% అన్నారు కాబట్టి 6 into 120 అంటే 720. ఒక సంవత్సరానికి వచ్చే వడ్డీ 720 రూపాయలు. అలా మొత్తం మనకు వచ్చిన వడ్డీ 3,600 రూపాయలు. మరి టైం కావాలి అని అంటే మొత్తం వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని 1 year ఇంట్రెస్ట్ తోటి డివైడ్ చేస్తున్నాము 5 times. కాబట్టి టైం అనేది 5 సంవత్సరాలు, ఫస్ట్ ఆప్షన్. రైట్, ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఈక్వేషన్ నుంచి మనము కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. కే వాల్యూ వచ్చిన తర్వాత కే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మన ఆన్సర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. నేను చెప్పే ప్రాబ్లంలో ఇక్కడ సొల్యూషన్ ఎట్లా ఉంటుంది అని అంటే అసలు ఇదంతా మర్చిపోదాం. ఇందులో కే వాల్యూ ఏంటి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అసలు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఉంది, 6K minus 361 to the power of 1/2. అంటే 361ని మనము వర్గమూలం చేయాలి, అండర్ రూట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే పవర్ 1/2 ఉంది కాబట్టి ఇది మొత్తాన్ని రూట్ 361గా మాట్లాడుతున్నాం. రూట్ 361 వాల్యూ అంటే 19. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ ఇది, 6K minus 19. ఇది ఆన్సర్లో ఉంది. ఇప్పుడు ఆన్సర్లో ఉన్నదానికి ఈ -19 ఏదైతే ఉందో ఈ 19 యాడ్ చేసినట్లయితే అప్పుడు మనకి 6K వాల్యూ వస్తుంది. 6K వాల్యూ అనేది 6 మల్టిపుల్ అవ్వాలి. సో 19 యాడ్ చేసిన తరువాత అది 6 మల్టిపుల్ అవ్వాలి. కంపల్సరీగా 70కి 19 యాడ్ చేస్తే 6 మల్టిపుల్ రాదు, ఇది ఆడ్ నెంబర్. ఇక్కడ మనం 19 యాడ్ చేసినట్లయితే 84 వస్తుంది. 84 అనేది 6 మల్టిపుల్. ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేయండి. ఇక్కడ 19 యాడ్ చేసినట్లయితే 94 అవుతుంది. 94 అనేది 6 మల్టిపుల్ కాదు. ఇక్కడ 19 యాడ్ చేసినట్లయితే మనకి 104 వస్తుంది. 104 కూడా 6 మల్టిపుల్ కాదు. కాబట్టి ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అయిపోయింది. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. అసలు ఇందులో కే వాల్యూ ఎంత అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, M men agreed to purchase an article for ₹R. If 4 men drop out, how much more will each have to contribute to purchase the article at the same price? M మంది మనుషులు ఒక వస్తువుని ₹6కి కొనటానికి ఒప్పుకున్నారు. 4 మంది పురుషులు మానుకున్నట్లయితే అదే ధరలో వస్తువును కొనటానికి ప్రతి ఒక్కరూ ఎంత ఎక్కువ చెల్లించాలి? ఓకే, ఇక్కడ మనకి R అనే ప్రైస్ ఉందండి. M అనే మంది మన దగ్గర ఉన్నారు. మరి ఒక్కొక్కరు ఎంత పే చేయాలి అని అంటే R/M. ఇది ఫస్ట్ కేసులో పే చేయాల్సింది. ఒక్కొక్కరు ఎంత పే చేయాలంటే ఎంత పే చేయాలి, మొత్తం మనం డబ్బులు ఎంత కట్టాలి డివైడెడ్ బై మన దగ్గర ఎంతమంది మనుషులు ఉన్నారు. ఇప్పుడేం జరిగింది, 4 మానుకున్నారు.
4 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు. తక్కువ మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఎక్కువ ప్రైస్ పే చేయాలి. అది ఎంత ఎక్కువ పే చేయాలి అని అడుగుతున్నారు మనల్ని క్వశ్చన్. సేమ్ ప్రైస్ 6 అనే రూపాయలు, కానీ మన దగ్గర ఉన్నది m-4 మెంబర్స్. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంత పే చేయాలి. ఈ డిఫరెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఇది మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. న్యూమరేటర్లో r అనేది కామన్గా ఉంది. న్యూమరేటర్లో rని కామన్ తీయచ్చు. డినామినేటర్లో మనకి mలు మాత్రమే ఉన్నాయి, rలు అనేవి ఎక్కడా లేవు. కాబట్టి కంపల్సరీగా న్యూమరేటర్లో మన ఆన్సర్లో r అనేది ఉండాలి. ఇక్కడ r లేదు, ఇక్కడ r ఉంది, ఇక్కడ r ఉంది కానీ మైనస్ ఉంది, కానీ మనకి r మల్టిపుల్లో రావాలి. ఇక్కడ r మల్టిపుల్ లేదు, ఇక్కడ కూడా r మల్టిపుల్లో లేదు. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇది మొత్తం మనం సాల్వ్ చేసినట్లయితే కనుక r అనేది మనం కామన్ తీస్తున్నాము. m-4 అవుతుంది. -4 అంటే +4 అవుతుంది. ప్లస్ m మైనస్ m క్యాన్సిల్ అవుతున్నాయి. డినామినేటర్లో m×m-4 అంటే m² - 4m. ఇది మన సెకండ్ ఆప్షన్. ఇది మొత్తం సాల్వ్ చేయకుండానే r మల్టిపుల్ అనేది న్యూమరేటర్లో ఉండాలి అనే ఒక్క పాయింట్ తోటి ఆన్సర్ పెట్టిస్తున్నాం. సెకండ్ ఆప్షన్ ఆన్సర్. On dividing 43,628 by a certain number, the quotient and the remainder are 76 and 536 respectively. Find the divisor. 43,628 రూపాయలని ఒక నిర్దిష్ట సంఖ్యతో భాగించినప్పుడు భాగఫలం మరియు శేషం వరుసగా 76 మరియు 536 వచ్చాయి. అయితే విభాజకం ఎంత అని అడుగుతున్నారు. ఓకే, సో మన దగ్గర ఉన్న నంబర్ నేను మీకు అర్థం కావటం కోసం ఇది మొత్తం రాయడానికి ట్రై చేస్తున్నాను. ఈ నంబర్ని మనం డివైడ్ చేస్తున్నాం. దేంతో డివైడ్ చేస్తున్నాం? 76 తోటి. రిమైండర్ 76 అని అన్నారు. ఏ నంబర్ తోటి డివైడ్ చేస్తున్నామో తెలియదు, అదే మన డివైజర్ అడిగారు. ఫైనల్గా మనకు వచ్చిన రిమైండర్ 76. శేషం అనేది కోయిషెంట్ 76 అన్నారు. కోయిషెంట్ 76, రిమైండర్ 536. అయితే డివైజర్ ఎంత అని అడుగుతున్నారు. భాగఫలం మరియు శేషం 76, 536. శేషం 536 ఉంది, భాగఫలం 76 ఉంది. అయితే ఈ డివైజర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ సింపుల్ పాయింట్, ఈ క్వశ్చన్ కనపడగానే రిమైండర్ 536 వచ్చింది కాబట్టి డివైజర్ అనేది రిమైండర్ కంటే ఖచ్చితంగా ఎక్కువే ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్ అవ్వటానికి ఛాన్స్ లేదు. మిగిలిన 3 నంబర్లు కూడా 536 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మూడిటికి పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ నంబర్ని మనం రాయాలి అని అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎక్స్ అని కనుక మనం అనుకున్నట్లయితే x×76 + 536, x into 76 plus 536 is equal to 43,628. ఈ 536ని మనం రైట్ హ్యాండ్ సైడ్కి పంపిద్దాం. అప్పుడు ఏముంటుంది? x into 76 అవుతుంది. దాని నుంచి x తీసుకురావచ్చు. ఇప్పుడు చూడండి, మనకున్నటువంటి ఈ నంబర్లో శేషం ఆల్రెడీ 536 ఉంది అని అన్నారు కాబట్టి ఆ శేషాన్ని నాకు వద్దు అని అనుకుంటున్నా, అంటే దాన్ని తీసేద్దాం. అది తీసేసినట్లయితే గనక మొత్తం కూడా నేను చేయట్లేదండి. 8 - 6 అంటే 2. ఇక్కడ ఒక నంబర్ ఉంది, పెద్ద నంబర్, 43,000 సంథింగ్ వస్తుంది. ఈ నంబర్ మొత్తం కూడా నాకు రావాల్సిన అవసరం లేదు. ఈ శేషం తీసేసాం కాబట్టి ఇప్పుడు వచ్చే నంబర్ అనేది 76 తోటి పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. మొత్తం రాసినట్లయితే కనుక 43,409 డివైడెడ్ బై 76. ఈ మొత్తం నంబర్ అవసరం లేదు, ఓన్లీ లాస్ట్ డిజిట్ వరకే కావాలి అని అంటున్నాను నేను. కాబట్టి మన ఎక్స్ అనేది ఈ నంబర్ ఏదైతే 43,000 వచ్చిందో డివైడెడ్ బై 76కి ఈక్వల్ అవ్వాలి. మొత్తం క్యాలిక్యులేట్ చేయటం లేదు, లాస్ట్ డిజిట్ మాత్రమే చూస్తున్నాం. 6ని దేంతో మల్టిప్లై చేస్తే మనకి 2 అవుతుంది.
2తో మల్టిప్లై చేసినా 2 వస్తుంది, లేదా 7తో మల్టిప్లై చేసినా 2 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది 2తో కానీ లేదా 7తో కానీ ఎండ్ అవ్వాలి. ఒకటే ఉంది, అదే మన ఫైనల్ ఆన్సర్. లేదంటే ఇంతకు ముందు రాసినట్లుగా మొత్తం నెంబర్ రాసి డివైడెడ్ బై 76 చేయాల్సిన అవసరం ఉంది. అది మొత్తం అవసరం లేదు. ఇప్పుడు మీరు మొత్తం తీసుకొని 43,492 డివైడెడ్ బై 76 ఇది చేసినా సరే మీకు అదే ఆన్సర్ వస్తుంది. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ఒక్క పాయింట్ తోటి మనం ఆన్సర్ చేసేయచ్చు. The diameter of a base of a solid cone is 24 centimeters and height is 21 centimeters. It is cut into 3 parts by 2 cuts which are parallel to its base. The cuts are at the height of 7 centimeters and 14 centimeters from the base, respectively. Find the curved surface area of the top part. Curved surface area of the top part అని అడుగుతున్నారు. ఒక ఘన శంకువు యొక్క భూమి యొక్క వ్యాసం 24 సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు 21 సెంటీమీటర్లు. దాని భూమికి సమాంతరంగా ఉండే 2 కోతల ద్వారా దానిని 3 భాగాలుగా కత్తిరించారు. ఒక్కసారి నేను డయాగ్రామ్ వేస్తున్నాను. ఇది మనకున్నటువంటి కోన్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఈ డయామీటర్ అనేది 24 అని చెప్పారు, హైట్ అనేది 21 అని చెప్పారు. ఈ హైట్ 21. ఇప్పుడు భూమికి సమాంతరంగా 2 కోతల ద్వారా 3 భాగాలను చేసాం. ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం. 2 కట్స్ చేసాము, 3 పార్ట్స్ అయిపోయింది. ఈ కట్స్ ఎలా చేసాము అని అంటే భూమి నుండి 7 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు ఎత్తులో ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ హైట్, ఈ పాయింట్ అనేది 7 ఉంది, ఈ పాయింట్ అనేది 14 ఉంది, ఇది 21 అని తెలుసు. బేస్ నుంచి 7 సెంటీమీటర్స్, బేస్ నుంచి 14 సెంటీమీటర్స్, బేస్ నుంచి 21 సెంటీమీటర్స్ ఇలా కట్ అయింది. సో ఈ పర్టిక్యులర్ దాని లెంత్ ఎంత అంటే 7, దీని లెంత్ 7, దీని లెంత్ 7, అన్ని 7, 7, 7గా ఉన్నాయి. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే పై భాగం యొక్క వక్రతల వైశాల్యం ఎంత, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో పై భాగం కనుక నేను విడిగా డ్రా చేసినట్లయితే దీని హైట్ 7 ఉంది, ఇది 7. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి అని అంటే దీని యొక్క రేడియస్ ఎంతో కావాలి. ఇదే మనం చేయాల్సింది. ఇప్పుడు 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి డయామీటర్ ఏదైతే ఉందో 24, అది కూడా 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది అని తీసుకుంటాము. ఇక్కడ 8 అవుతుంది, ఇక్కడ 16 అవుతుంది, ఇది 24 అవుతుంది. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినాయి కాబట్టి. సో మన దగ్గర ఉన్నటువంటి కోన్, ఫస్ట్ కోన్ ఏదైతే ఉందో దాని డయామీటర్ 8 కాబట్టి మరి రేడియస్ అనేది 4 అవుతుంది. స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ అంటే √, పై దగ్గర స్క్వేర్ తీసుకుంటున్నాము, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి 7 స్క్వేర్ అంటే 49, 4 స్క్వేర్ అంటే 60. దిస్ ఈజ్ ఈక్వల్ టు √65. ఇప్పుడు మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి కాబట్టి πr/l ఆన్సర్స్లో చూద్దాము. పై అనేది 3.14 అని ఇచ్చారు, రేడియస్ అనేది 4 అని తెలుసు, ఎల్ స్లాంట్ హైట్ అనేది 65 ఉంది. 3 × 4 12, 14 4 times 56 into √65. 12.56 into √65, second option answer. Next, find a positive number which when increased by 17 is equal to 60 times of the reciprocal of the number. ఒక ధనాత్మక సంఖ్యను 17 పెంచినప్పుడు అది ఆ సంఖ్య యొక్క 60 రెట్లు వృత్క్రమానికి సమానం అయితే ఆ ధనాత్మక సంఖ్యను ఎంత అని అంటున్నారు. మన నంబర్ ఎక్స్ అని అనుకుందామండి. ఎక్స్ని ఇప్పుడు 17 ఇంక్రీజ్ చేయమన్నాడు, 17 పెంచినప్పుడు వచ్చే నంబర్ అనేది 60 టైమ్స్ ఆఫ్ రెసిప్రోకల్. 60 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ ఎక్స్ అంటే 1/x. 60 ఇంటూ 1/xని నేను డైరెక్ట్గా 60/xగా రాసేస్తున్నాను. సో ఇప్పుడు ఇది దీనిలో మనకు వచ్చే ఆన్సర్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఒకటి
ఈ ఎక్స్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చినట్లయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 17x 16 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చినట్లయితే -60 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కాంబినేషన్ ప్రొడక్ట్ అనేది -60, సమ్ అనేది +17 ఉంది. కాబట్టి కాంబినేషన్ అనేది 20, -3. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే -60, ఈ రెండింటిని యాడ్ చేస్తే +17. సో కాంబినేషన్ 20, -3 కాబట్టి ఫ్యాక్టర్స్ అనేవి ఎక్స్ వాల్యూస్ -20 అండ్ దెన్ +3 అవుతున్నాయి. మళ్ళీ అడిగింది పాజిటివ్ నెంబర్ అన్నారు కాబట్టి 3 ఆన్సర్ అవుతుంది. లేదా ఈ స్టెప్ రాసిన తర్వాత, ఫస్ట్ స్టెప్ రాసిన తర్వాత ఆన్సర్ అయిపోయింది. ఎట్లా అయిపోయిందో చెప్తా వినండి. 60 డివైడెడ్ బై ఎక్స్ అని అన్నాం కాబట్టి ఎక్స్ అనేది డినామినేటర్లో ఉంది అని అంటే కంపల్సరిగా 60కి ఫ్యాక్టర్ అవ్వాల్సిందే. 60 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్లో చూద్దాము. 17 తప్ప మిగిలిన 3 నంబర్లు కూడా 60కి ఫ్యాక్టర్సే. ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. 3 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 + 17 అంటే 20 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 డివైడెడ్ బై 3 అంటే 20. కండిషన్ సరిపోయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఒకవేళ ఇది అవ్వలేదు అని అనుకుంటే మిగిలిన రెండిట్లో ఒక్కటి చెక్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవ్వలేదు అని అనుకుందాం, సెకండ్ది తీసుకొని వెరిఫికేషన్ చేస్తాం, అయితే అది ఆన్సర్ అవుతుంది. అది కాలేదు అని అంటే ఫోర్త్ ఆన్సర్. ఫోర్త్ది ఇంకా మనం వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ వెరిఫికేషన్ నుంచి కూడా చేయొచ్చు, లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసి చేయొచ్చు. A person buys a horse for 15 pounds. After 1 year, he sells it for 20 pounds. After 1 year, again he buys the same horse for 30 pounds and sells it for 40 pounds. What is the overall profit percentage for that person? Overall, both the transactions. So, ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు కొంటున్నాడు ఇవన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం కొన్నప్పుడు అతని కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు మాత్రమే తీసుకుంటున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఎంత యాడ్ చేశాడు ఇవన్నీ వద్దు. అసలు ఫస్ట్ అతను ఎంత పెడుతున్నాడు, అతనికి ఎంత వస్తుంది, ఇది మాత్రమే మాట్లాడుకుందాం. 15 పౌండ్లు పెట్టాడు, 20 పౌండ్లకు అమ్మాడు. తర్వాత ఇది ఆల్ టుగెదర్ సపరేట్గా తీసేసుకుందాం మనం. 30 పౌండ్లు పెట్టుకున్నాడు, 40 పౌండ్లకు అమ్మాడు. సో టోటల్గా అతని కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 45, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 60. అతనికి వచ్చినటువంటి ప్రాఫిట్ 15, కాస్ట్ ప్రైస్ మీద వేయాలి కాబట్టి /45% ఇంటూ 100. 15/45 అంటే 1/3, 1/3 అంటే 33 1/3%, విచ్ ఈస్ 33.33. 2 సార్లు కొన్నాడు, 2 సార్లు కాస్ట్ ప్రైస్లు, సెల్లింగ్ ప్రైస్లు తీసుకొని టోటల్ కాస్ట్ ప్రైస్, టోటల్ సెల్లింగ్ ప్రైస్ తీసుకున్నాం. స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ ఆన్సర్. రైట్, మనకిచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క ఆన్సర్ మనం చేయాలి. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ బ్రాకెట్ తీసుకోవాలి. అంటే ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 6 + 1 2/3 పాజిటివ్ నెంబర్స్, ఇది నెగిటివ్ నెంబర్. పాజిటివ్ నెంబర్ల వరకు మాత్రమే మాట్లాడుకుందాం, ఇంతవరకు చేద్దాం. 6 + 1 7, 7 - 3 అంటే 4. తరువాత 2/3 - 3/5 ఫ్రాక్షన్. ఫస్ట్ ఇంటీజర్ తీసుకున్నాను, తర్వాత ఫ్రాక్షన్ తీసుకుంటున్నాను. 2/3 - 3/5 LCM 15. 3 టైమ్స్ -9 అవుతుంది. 5 × 2 + 10 అంటే ఈ వాల్యూ అనేది 4 1/15. 4 1/15 ఉంది. 4 1/15 ప్లస్ సింబల్. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ వరకు తీసుకుంటున్నాను, ఇక్కడ ఈ వాల్యూ ఉంది. 1 3/4 అంటే 7/4 డివైడెడ్ బై 3/4ని ఇంటూ 4/3గా మనం రాయొచ్చు. ఇది ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ. 4 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ 15 ఉంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేద్దాం. 35/15 అవుతుంది ఇది. రెండోది 4 1/15 అన్నాం కాబట్టి 61/15 అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 96/15. ఇది ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ.
96 divided by 15. 96 divided by 15 minus 8 1 by 5 అని అన్నాం. 8 1 by 5 అంటే 41 by 5. ఈ 41 by 5 మైనస్ 96 by 15 ఉంది కాబట్టి ఇక్కడ కూడా న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో గనక మనం మల్టిప్లై చేసినట్లయితే 123 మైనస్ 96 డివైడెడ్ బై 15 అవుతుంది. 123 మైనస్ 96 అంటే 27 డివైడెడ్ బై 15 డివైడెడ్ బై 9 డివైడెడ్ బై ఈ నంబర్ ఉంది, డివైడెడ్ బై 27 బై 15 మనం ఇంటూ 15 బై 27 గా రాయొచ్చు. 9 3 టైమ్స్ అవుతుంది, 3 5 టైమ్స్ అవుతుంది. ఆన్సర్ 5. థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. సో ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ లో ఉన్న దాన్ని తీసుకొని ఒక్కొక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం బయటకు వస్తున్నాం. నెక్స్ట్, the HCF and LCM of two numbers, different numbers, both greater than 13 are 13 and 273 respectively, then the sum of numbers is 13 కంటే పెద్దవైన రెండు వేరు వేరు సంఖ్యల యొక్క గరిష్ట సామాన్య భాజకం గసాబా మరియు కనిష్ట సామాన్య గుణిజం కసాగు వరుసగా 13 మరియు 273 అయితే ఆ సంఖ్యల మొత్తం ఎంత? సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ అనేది 13 చెప్పారు కాబట్టి ఎల్సిఎం అనేది 273 అని కూడా అన్నారు. ఎల్సిఎం 273, హెచ్సిఎఫ్ 13 కాబట్టి మన రెండు నంబర్స్ని 13x 13y అని తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు నంబర్స్కి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 13 కామన్గా ఉంది కాబట్టి 13 కామన్ తీసేసినట్లయితే కనుక ఎక్స్ కామా వై అనేవి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఎక్స్ ఇంటూ వై అవుతాయి, కో ప్రైమ్ నంబర్స్ కాబట్టి. ఇది ఎల్సిఎంకి ఈక్వల్ అంటే ఇది 273కి ఈక్వల్. 13 క్యాన్సిలేషన్ చేసాము, 21 వచ్చింది. ఎక్స్ ఇంటూ వై 21 కాబట్టి ఇప్పుడు ఎక్స్కి వైకి మనము పాసిబిలిటీస్ రాయాలి. ప్రొడక్ట్ 21 అవ్వాలి అంటే ఇది 1 ఇది 21 అని తీసుకోవచ్చు, లేదా x3 y7 అని కూడా తీసుకోవచ్చు. 121 తీసుకోవచ్చా? దాని గురించే మనకి ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అని అంటే నంబర్స్ బోత్ గ్రేటర్ దాన్ 13. మన నంబర్స్ 13x 13y కాబట్టి x y అనేవి 121 తీసుకున్నట్లయితే కనుక ఇది 13 అవుతుంది, ఇదేమో 273 అవుతుంది. ఒక నంబర్ 13 ఇంకొక నంబర్ 273, కానీ రెండు నంబర్లు 13 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఈ పాసిబిలిటీ కుదరదు. మనం x3 y7 తీసుకున్నట్లయితే 13x 13y రెండు వాల్యూస్ కూడా 13 కంటే పెద్దగానే ఉంటాయి. మనల్ని అడిగిన క్వశ్చన్ అనేది సమ్ ఆఫ్ బోత్ ద నంబర్స్ అన్నారు కాబట్టి 13x ప్లస్ 13y అంటే 13 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ప్లస్ వై అంటే 10 కాబట్టి 13 ఇంటూ 10 130, ఫోర్త్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ 121 కాంబినేషన్ని ఎలిమినేట్ చేయాలి కాబట్టే మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఇవి. 13 కంటే పెద్దవైన నంబర్లు అని అన్నారు. 121 తీసుకున్నాం అనుకోండి, 13x అంటే 13 ఇంటూ 1 13 వస్తుంది, అది పెద్దది కాదు కాబట్టి ఈ కాంబినేషన్ మనకి ఎలిమినేట్ అయిపోవాలి. ఆ ఎలిమినేషన్ కోసమే మనకి ఇచ్చినటువంటి కండిషన్ అది. నెక్స్ట్, ద యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ P and Q is 5050. ద యావరేజ్ income of Q and R is 6250. Average monthly income of P and R is 5200. Monthly income of P. P మరియు Qల సగటు నెల ఆదాయం 5050 రూపాయలు, QRల సగటు ఆదాయం 6250. P మరియు Rల సగటు నెలసరి ఆదాయం 5200. అయితే P యొక్క నెలసరి ఆదాయం ఎంత అని అడుగుతున్నారు. రైట్, సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానండి. ఈ క్వశ్చన్లో మిమ్మల్ని ఏమేమి అడగచ్చు అని అంటే P ఎంత అని అడగచ్చు, Q ఎంత అని అడగచ్చు, R ఎంత అని అడగచ్చు, PQRల సరాసరి ఎంత అని కూడా అడగచ్చు, PQRల యావరేజ్ కూడా అడగచ్చు. సో ఇక్కడ 4 క్వశ్చన్లు ఛాన్స్ ఉంది. సో ఇచ్చిన డేటాని మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నట్లయితే P ప్లస్ Q సరాసరి అన్నారు కాబట్టి యావరేజ్ అన్నారు కాబట్టి బై 2. నెక్స్ట్ QRల యావరేజ్ Q ప్లస్ R బై 2. నెక్స్ట్ PRల సరాసరి PR బై 2. ఇవి మనకి ఇచ్చారు.
ఒకవేళ మన పి కావాలి అని అనుకోండి, ఈ ఈక్వేషన్స్ని 3 ఈక్వేషన్స్ అని అనుకుందాం. ఇది 1, ఇది 2, ఇది 3 అని అనుకున్నట్లయితే, క్వశ్చన్ గనక పి గురించి అయినట్లయితే, క్వశ్చన్ అనేది గనక పి గురించి అయినట్లయితే, పి ఎక్కడున్నాడు? ఫస్ట్ దానిలో ఉన్నాడు, థర్డ్ దానిలో ఉన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి, 1 + 3 ఇది చేసినట్లయితే మనకు వచ్చేది 2p + q + r/2. దానిలో నుంచి సెకండ్ ఈక్వేషన్ కనుక మనం సబ్ట్రాక్ట్ చేస్తే q + r/2 క్యాన్సిల్ అయిపోయి 2p/2 ఉంటుంది. 2p/2 అంటే పీనే ఆన్సర్. సో పి కావాలి అంటే 1 + 3 - 2 డైరెక్ట్గా ఈ వాల్యూస్ని తీసేసుకోవచ్చు. ఒకవేళ అదే క్యూ గురించి అడిగినట్లయితే క్యూ ఎక్కడున్నాడో చూద్దాం. క్యూ ఫస్ట్ దానిలో ఉన్నాడు, సెకండ్ దానిలో ఉన్నాడు, 2q ఉంది. ఎక్స్ట్రాగా న్యూమరేటర్లో p + r ఉంది. అంటే థర్డ్ది సబ్ట్రాక్ట్ చేస్తే p + r క్యాన్సిల్ అయిపోయి న్యూమరేటర్లో 2q ఉంటుంది, డినామినేటర్లో 2 ఉంది. 2q/2 అంటే 2నే. అంటే q కావాలి అని అంటే q ఎక్కడున్నాడో ఆ రెండు యాడ్ చేసి మూడో దాన్ని సబ్ట్రాక్ట్ చేసిన. ఒకవేళ r క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకోండి, r ఎక్కడున్నాడో చూద్దాం. సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్లో ఉన్నాడు. ఎక్స్ట్రాగా p + q ఉన్నారు, అది ఫస్ట్ ఈక్వేషన్లో సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే సెకండ్ దాన్ని, థర్డ్ దాన్ని యాడ్ చేసి అందులో నుంచి ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మనకి r వచ్చేస్తుంది. ఒకవేళ p + q + r, pqrల యొక్క సరాసరి అడిగారు అని అనుకోండి, 3 యాడ్ చేసేద్దాం. ఈ 3 యాడ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. డినామినేటర్లో 2 కాన్స్టెంట్, ఓకే, దాన్ని కామన్ తీద్దాం. 2p, 2q, 2r అంటే ప్రతిదీ 2 మల్టిపుల్లోనే ఉంది. ఆ 2 కూడా కామన్ తీసేసాము అని అనుకోండి, మనకి మిగిలేది 2 × p + q + r /2. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో మూడింటిని యాడ్ చేసినట్లయితే మనకు వచ్చింది p + q + r. కానీ మనకి సరాసరి అడిగారు కాబట్టి తర్వాత మనం దాన్ని /3 చేసినట్లయితే కనుక అప్పుడు యావరేజ్ వస్తుంది. కాబట్టి 1 + 2 + 3 ఆ 3 ఈక్వేషన్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది p + q + r. సరాసరి అడిగినట్లయితే /3 చేసేస్తాం. సో ఇది ఈ డేటాతోటి ఇవ్వటానికి వీలైనటువంటి క్వశ్చన్స్ అన్ని. సో ఇందులో మనల్ని అడిగింది పి అడిగారు కాబట్టి, పి అడిగితే మనం ఏమనుకున్నాం, పి ఎక్కడైతే ఉంటాడో ఆ రెండింటిని యాడ్ చేసి మూడోది సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే వచ్చేదే పి. రైట్. పి ఫస్ట్ దానిలో ఉన్నాడు, పి లాస్ట్ దానిలో కూడా ఉన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేస్తాం అంటే 10,250. దానిలో నుంచి సెకండ్ పి ఎక్కడైతే లేడో అది తీసేస్తాం. 6,250 తీసేసినట్లయితే కనుక 4,000 డైరెక్ట్ పి వాల్యూ. రైట్. ఇదే గనక క్యూ అడిగినట్లయితే క్యూ ఎక్కడున్నాడో చూస్తాం. క్యూ ఫస్ట్ దానిలో ఉన్నాడు, క్యూ సెకండ్ దానిలో కూడా ఉన్నాడు. ఈ రెండింటిని యాడ్ చేసి దానిలో నుంచి మూడోది సబ్ట్రాక్ట్ చేస్తాం. ఒకవేళ ఆర్ అడిగినట్లయితే ఆర్ ఎక్కడున్నాడో చూస్తాం. ఆర్ రెండో దానిలో ఉన్నాడు, మూడో దానిలో ఉన్నాడు. దానిలో నుంచి ఈ రెండింటిని యాడ్ చేసి ఫస్ట్ది సబ్ట్రాక్ట్ చేస్తాం. చేస్తే మనకు ఆర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, A and B entered into partnership by investing 36,000 each. But B has borrowed his investment amount from A at the rate of 12% per annum. To look after the business, B will be paid 108 rupees per month as a salary. At the end of the year, B's income is 1/3 of A's income. Then total profit is. Profit ఎంత అని అడుగుతున్నారు. A మరియు Bల ఒక్కొక్కరు 36,000 పెట్టుబడితో ఒక భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించారు. కానీ బి తన పెట్టుబడి మొత్తాన్ని ఏ నుండి వార్షిక 12% వడ్డీ చొప్పున అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్నప్పుడు ఏం పే చేయాలి? వడ్డీ పే చేయాలి. ఎవరు? బి. ఎవరికి? ఏకి చేయాలి. వ్యాపార నిర్వహణ క్రింద నెలకు 108 రూపాయల జీతాన్ని బి తీసుకుంటున్నాడు. ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? వ్యాపారం నుంచి తీసుకుంటున్నాడు. ఏ ఇవ్వకూడదండి. బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో అందులో నుంచి ఫస్ట్ మనం నెల బికి 108 రూపాయలు డబ్బులు ఇచ్చేసేయాలి. ఎందుకు? అతను పని చేస్తున్నాడు కాబట్టి. అది ఏ ఇవ్వాల్సిన డబ్బులు కాదు, ప్రాఫిట్లో నుంచి బికి ఇవ్వాల్సిన డబ్బులు. సంవత్సరాంతంలో బి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయంలో 3వ వంతు అయినట్లయితే గనక మొత్తం లాభం ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఏ ఆదాయంలో బి ఆదాయం అనేది
1/3 వంతు అని అన్నారు. 3వ వంతు వస్తుంది. అంటే ఏనే అతనికి 3 భాగాలు వెళ్తే అందులో బికి 1 భాగం వస్తుంది. ఇది ఏంటి? ప్రాఫిట్ షేర్ కాదండి. ఏబిలో యొక్క ప్రాఫిట్ షేర్ గురించి కాదు మనకు మాట్లాడుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సంవత్సరాంతంలో బి యొక్క ఆదాయం, బికి వచ్చినటువంటి ఆదాయం ఏ యొక్క ఆదాయంలో 3వ వంతు, ఏకి వచ్చిన మొత్తం ఆదాయంలో బికి అందులో 1వ భాగం వస్తుంది అని అంటున్నారు. At the end of the year, B's income is 1/3 of income of A. ఇప్పుడు ఏకి వచ్చే ఇన్కమ్, బికి వచ్చే ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది 36,000 రూపాయలు ప్రతి ఒక్కళ్ళు పెట్టారు. ఏ 36,000, బి 36,000. కానీ బి అనే అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏ దగ్గర నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ అప్పు క్రింద అతను సంవత్సరానికి 12% వడ్డీ కట్టాలి. ఎవరికి కట్టాలి? ఏకి కట్టాలి. బి అనే అతను పని చేస్తున్నాడు కాబట్టి నెల 108 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాడు. 108 రూపీస్. బి 108 రూపీస్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మొత్తం మన టోటల్ ప్రాఫిట్ గురించి మాట్లాడదాం. టోటల్ ప్రాఫిట్ అనేది 100% అని అనుకున్నట్లయితే గనక ఫస్ట్ ఏం చేయాలి? బికి మనం డబ్బులు ఇవ్వాలి. నెల జీతం ఇవ్వాలి. నెలకి 108 రూపాయలు, అలా సంవత్సరానికి 12. అంటే 12 × 108 ఇంత డబ్బులు బికి ఇచ్చేయాలి. సో బికి వచ్చిన డబ్బులు ఎంత అంటే ఆల్రెడీ 12 × 108. బికి ఆల్రెడీ వచ్చేసింది డబ్బులు, జీతం. ఆ వచ్చిన జీతాన్ని టోటల్ ప్రాఫిట్లో నుంచి తీసేసాం. ఇప్పుడు ఈ మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏబి ఇద్దరు ఈక్వల్గా పంచుకోవాలి. ఈక్వల్గా ఎందుకు పంచుకోవాలి? వాళ్ళిద్దరు ఈక్వల్గా 36,000 రూపాయలు ఇచ్చారు. బిజినెస్లో పెట్టింది ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇది కూడా ఈక్వల్గా డివైడ్ చేయాలి. సో దీన్ని ఈక్వల్గా డివైడ్ చేద్దాము. డివైడెడ్ బై 2 అంటే ఏకి వస్తున్నది 50% మైనస్ ఇందులో హాఫ్. ఇందులో హాఫ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఎలా రాస్తున్నానో ఇంటూ 54. 12 ఇంటూ ఇక్కడ 108 ఉంది, దాన్ని సగం చేసి 54 తీసుకున్నాం. ఏకి బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ ఇది, బికి వచ్చిన జీతం ఇది, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి ఇందులో రిమైనింగ్ ప్రాఫిట్లో కూడా హాఫ్ వచ్చేయాలి. అంటే ప్లస్ 50% మైనస్ 12 ఇంటూ 54. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 12 ఇంటూ 108 పాజిటివ్ ఉంది, ఇక్కడ 12 ఇంటూ 54 నెగిటివ్ ఉంది. ఈ రెండింటిని తీసేసి డైరెక్ట్గా మనము 50% ప్లస్ 12 ఇంటూ 54గా రాసేయచ్చు. మీకు అర్థం కావటం కోసం ఈ స్టెప్ రాశాను, బట్ డైరెక్ట్గా ఎగ్జామ్లో చేసేటప్పుడు అయితే 50% ప్లస్ 12 ఇంటూ 54 ఇది బికి వచ్చింది. ఇక్కడ నెగిటివ్ ఉందండి, ఇక్కడ పాజిటివ్ ఉందండి. 12 కామన్ తీస్తే 108 మైనస్ 54 అంటే 54. సో బికి వచ్చింది ఇంత. ఏకి వచ్చేసింది 50% మైనస్ 12 ఇంటూ 54. సో టోటల్ ప్రాఫిట్ 100% అనుకున్నాం. ఇందులో నుంచి ఏకి జీతం ఇచ్చేసాము, తర్వాత మిగిలిన దాన్ని ఇద్దరికి ఈక్వల్గా డివైడ్ చేసేసాం. ఇవి ఏబీలు వారికి వచ్చినటువంటి ప్రాఫిట్లు. ఇప్పుడు వారిద్దరి మధ్యలో ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది. ఆ ట్రాన్సాక్షన్ ఏంటో కూడా చూడాలి. ఆ ట్రాన్సాక్షన్ ఏంటి? బి అనే అతను అప్పు తీసుకున్నాడు కాబట్టి ఏ నుంచి వడ్డీ పే చేయాలి. సో ఈ వడ్డీ ఏదైతే ఉందో మొత్తం అతను తీసుకున్నటువంటిది 36,000 రూపాయలు. సంవత్సరానికి వడ్డీ 12%. కాబట్టి వడ్డీ ఎంత అంటే 12%. 12% అంటే 12 ఇంటూ 360. బి దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో ఇంత డబ్బుల్ని తీసేసి దాన్ని ఏకి ఇవ్వాలి. సో ఏకి ఇస్తున్నాం కాబట్టి 12 ఇంటూ 360. 12 ఇంటూ 360 ఇది బికి వచ్చిన ఫైనల్గా ఆదాయం. బికి జీతం వచ్చింది, షేర్ వచ్చింది, ఆ తర్వాత అతను పే చేయాల్సిన వడ్డీని తీసేసి ఏకి ఇచ్చేశాడు. ఇది మొత్తం ఏ దగ్గర బి దగ్గర ఉండేటటువంటి ఆదాయం. అదే 3:1 రేషియోలో ఉంది అని చెప్పారు. ఈ ప్లేస్లో అన్నిట్లోనూ నేను కావాలని 12 మల్టిపుల్స్ వచ్చేలాగానే రాసుకున్నానండి.
ఇది మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇది 12 మల్టిపుల్, ఇది 12 మల్టిపుల్, ఇది 12 మల్టిపుల్, ఇది కూడా 12 మల్టిపుల్. 360 మైనస్ 54 అంటే ఇది మొత్తాన్ని ప్లస్ 12 ఇంటూ 306గా రాయొచ్చు దీని మొత్తాన్ని. సేమ్ ఇక్కడ కూడా మైనస్ 12 ఇంటూ 306 అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 50% అంటే 150%, 1 ఇంటూ 50% అంటే 50%, డిఫరెన్స్ 100%. ఫైనల్గా మనకు కావాల్సింది కూడా ఈ 100% వాల్యూనే. 12 ఇంటూ 306, ఇక్కడ మైనస్ 12 ఇంటూ 306ని 3తో మల్టిప్లై చేస్తే 12 ఇంటూ 36 ఇంటూ 306 అవుతుంది. మైనస్ వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ ఉన్న 12 ఇంటూ 306కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి మైనస్ 36 ఇంటూ 306 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళి ప్లస్ అవుతుంది, ప్లస్ 36 ఇంటూ 306. ఈ రెండు కూడా 306 మల్టిపుల్సే కాబట్టి 12 ప్లస్ 36 అంటే 48 ఇంటూ 306. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇది చూడిన వెంటనే 306లో 9 మల్టిపుల్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. ఇది ఒక పాయింట్. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 6 ఇంటూ 8 48 అంటే ఆన్సర్ అనేది 8తో ఎండ్ అవ్వాలి. ప్లస్ 306లో 9 మల్టిపుల్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి. అలా ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఆన్సర్ అనేది 8తో ఎండ్ అవ్వాలి అని అనుకున్నాము. సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయినాయి. 306లో 9 మల్టిపుల్ ఉంది కాబట్టి ఆన్సర్ కూడా 9 మల్టిపుల్ అవ్వాలి అని అనుకున్నాము. 4 ప్లస్ 6 10 ప్లస్ 8 18 అంటే 9 మల్టిపుల్. మిగిలింది 1 ప్లస్ 8, ఇది కూడా 9 మల్టిపుల్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేయండి. నెక్స్ట్ 8 ప్లస్ 1 అంటే 9, ఎలిమినేట్ చేద్దాం. మిగిలినవి యాడ్ చేస్తే 7 ప్లస్ 8 15 ప్లస్ 5 20 అనేది 9 మల్టిపుల్ కాదు కాబట్టి ఆన్సర్ 8తో ఎండ్ అవ్వాలి, 9 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది. లేదు అని అంటే 48 టైమ్స్ ఇంటూ 306 చేయటం కనుక మీకు వచ్చినట్లయితే చేయొచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది. రైట్? ఒకవేళ ఈ క్వశ్చన్ అర్థం కాకపోతున్నట్లయితే కనుక మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. టోటల్గా మనకు ఉన్నటువంటి ప్రాఫిట్లో ఫస్ట్ మనము బికి నెల జీతం ఇచ్చేయాలి. మిగిలిన దాన్ని ఇద్దరికి ఈక్వల్గా షేర్ చేయాలి. చేసిన తర్వాత ఏబీల మధ్యలో ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది. అదేంటి అని అంటే బి అనే అతను ఏ దగ్గర నుంచి వడ్డీకి తీసుకున్నాడు కాబట్టి ఆ వడ్డీ డబ్బులు అనేవి బికి వచ్చిన ఆదాయంలో నుంచి మనం తీసేసి తర్వాత ఏకి ఇవ్వాలి. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్, ద వేజెస్ ఆఫ్ 3 boys are equal to wages of 2 men. The amount of work done by 3 men is equal to the amount of work done by 5 boys. If 40 boys and 15 men work for 8 weeks to complete a work and the total wages they got are equal to 12,600, then the wages of 20 boys and 20 men get to complete that work is. ఈ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, కొంచెం క్లమ్జీగా కూడా ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 బాలుర జీతం 2 పురుషుల జీతానికి సమానం. ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నారు? వారికి వచ్చే డబ్బులు కంపేర్ చేస్తున్నారు. 3 పురుషులు చేసే పని 5 బాలురు చేసే పనికి సమానం. ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నారు? వాళ్ళ వర్క్ కంపేర్ చేస్తున్నారు, పనిని కంపేర్ చేస్తున్నారు. ఒక పనిని పూర్తి చేయటానికి 40 మంది బాలురు 15 మంది పురుషులు 8 వారాలు పనిచేశారు, పనిచేసి పూర్తి చేశారు. మరియు వారు పొందిన జీతం మొత్తం 12,600. దానికి వచ్చినటువంటి డబ్బులు 12,600. అయితే ఆ పనిని పూర్తి చేయటానికి 20 మంది బాలురు 20 మంది పురుషులు పొందే జీతం ఎంత? కాంబినేషన్ మారింది. ఇప్పుడు మెన్ తర్వాత బాయ్స్ వీళ్ళు డిఫరెంట్ కాంబినేషన్లో వర్క్ చేసినప్పుడు డిఫరెంట్ అమౌంట్ వస్తాయి. ఇప్పుడు ఎంత వస్తాయి అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా 2 ఉన్నాయి. ఒకటి శాలరీస్ కంపారిజన్, రెండోది వర్క్ కంపారిజన్. వర్క్ అంటే వర్క్ కంపారిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ నేను ఆ వర్క్ కంపారిజన్ తీసుకుంటాను, తర్వాత శాలరీ కంపారిజన్ తీసుకుందాం. ఓకే, దీనిలో చూడండి, అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై 3 men ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై 5 boys.
3 men work is equal to 5 boys. దీని నుంచి m by b is equal to 5/3 అని తీసుకుంటున్నాను. అంటే men does 5 parts work, boy does 3 parts work. జనరల్గా మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో ఉండేది ఏంటి అని అంటే శాలరీస్ అనేవి వర్క్ రేషియోలను ఇవ్వాలి అనేది. కానీ పర్టికులర్గా ఈ క్వశ్చన్లో మనకి వేజెస్ని కూడా డిఫరెంట్గా ఇస్తున్నాడు అని చెప్తున్నారు. రైట్, అది కంప్లీట్గా ఎగ్జామినర్ యొక్క డిస్క్రిప్షన్ అనేది. ఈ శాలరీస్ రేషియో కనుక ఇవ్వకపోయినట్లయితే వర్క్ ఏ రేషియోలో చేస్తున్నారో అదే రేషియోలో శాలరీ కూడా ఇవ్వాలి. అదే బేసిక్ పాయింట్. కానీ స్పెసిఫిక్గా మనకి ఒక బాయ్కి ఒక మ్యాన్కి ఇచ్చేటటువంటి శాలరీస్ని కూడా అక్కడ కంపేర్ చేశాడు. కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయాలి మనం. వేజెస్ ఆఫ్ 3 boys ఈజ్ ఈక్వల్ టు వేజెస్ ఆఫ్ 2 men. నాకు ఆర్డర్ ఇంపార్టెంట్ అండి, మెన్ బై బాయే కావాలి. మెన్ బై బాయ్ తీసుకున్నట్లయితే 3/2 వచ్చింది. అంటే మెన్కి 3x రూపీస్ ఇస్తున్నాడు, బాయ్కి 2x రూపీస్ ఇస్తున్నాడు. వాళ్ళు చేసే పనేమో ఇలా ఉంది, వాళ్ళకి ఇచ్చే శాలరీ ఏమో అలా ఉంది. ఓకే, ఇవి రెండు కంప్లీట్గా రెండు డిఫరెంట్ కింద తీసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా చూద్దాం. 40 boys, 15 men వర్క్ ఫర్ 8 days టు కంప్లీట్ ద వర్క్. వీళ్ళు ఎంత పని చేస్తారో చూద్దాం. 40 boys ఉన్నారండి. మనకి బాయ్స్లో చూసుకుంటే బాయ్ 3 parts పని చేస్తాడు. 40 × 3 అంటే 120 parts. ఇది బాయ్స్ చేసిన పని. వారితో పాటు ఇంకా ఎవరున్నారు? 15 men ఉన్నారు. 1 man 5 parts చేస్తాడు కాబట్టి 15 men అంటే 15 × 5 అంటే 75 parts. ఇది ఒక్క రోజులో చేసేది. అలా వారు ఎన్ని రోజులు చేస్తున్నారు? 8 weeks అని అన్నారు. డేస్లో కూడా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీక్స్లోనే డైరెక్ట్గా మాట్లాడుకుందాం. 8 weeks అని అన్నారు కాబట్టి ఇది 1 week చేసే వర్క్ అనుకున్నట్లయితే 8 weeksకి వాళ్ళు ఇంత వర్క్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వారికి ఇచ్చినటువంటి డబ్బులు 12,600. సో 12,600 రూపాయలని ఇదే రేషియోలో మనం ఇవ్వాలి కాబట్టి 8 weeksకి ఇస్తున్నాము. 8 weeksకి 12,600 అంటే పర్ వీక్ కావాలి అని అంటే కనుక డివైడెడ్ బై 8, ఇక్కడ 1 weekకే తీసుకుంటున్నాను. 12,600 డివైడెడ్ బై 8. 12,600 డివైడెడ్ బై 8. ఇదేమో టోటల్ వర్క్ అండి. 8 weeks చేస్తున్నారు కాబట్టి 8 weeksలో వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు ఇవి. పర్ వీక్ ఎంత అంటే 12,600 డివైడెడ్ బై 8. కానీ ఎంతమంది పని చేశారు? 40 boys, 15 men పనిచేశారు. ఒక బాయ్కి అయితే 2x రూపీస్ ఇవ్వాలి, 40 boys అన్నారు కాబట్టి 80x ఇవ్వాలి. ఇక్కడ 80x. ఒక మెన్కి 3x ఇవ్వాలి, ఇక్కడ 15 men ఉన్నారు కాబట్టి 15 × 3 అంటే 45x. సో అమౌంట్లో ఇంత అమౌంట్ ఇవ్వాలి. 12,600 8 weeksకి ఇచ్చింది. పర్ వీక్ ఎంత అంటే డివైడెడ్ బై 8. ఇది రూపీస్. దీని నుంచి ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇది పక్కన పెట్టుకుందాం. ఇది టోటల్ వర్క్ అండి, 8 weeksలో చేసిన వర్క్. ఇప్పుడు ఇదే వర్క్ని మనం కంప్లీట్ చేయాలి. ఇదే వర్క్ని 20 boys and 20 men కంప్లీట్ చేయాలి. 20 boys, ఒక బాయ్ చేసే వర్క్ 3 parts, 20 boys చేసే వర్క్ 60 parts. 20 men చేసే వర్క్, 1 man చేసే వర్క్ 5 parts, 20 men చేసే వర్క్ 100 parts. ఇది ఇప్పుడు వారు చేస్తున్న వర్క్. మనం టోటల్ వర్క్ని కంప్లీట్ చేయాలి కాబట్టి ఎన్ని వీక్స్ టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. డినామినేటర్లో 160 parts ఉంది, న్యూమరేటర్లో 8 ఉంది, ఇంకా 195 parts కూడా ఉంది. సో 195 parts డివైడెడ్ బై 160 parts, న్యూమరేటర్లో 8 ఉంది కాబట్టి 20 times క్యాన్సిల్ అవుతుంది. అగైన్ పీపీ గెట్స్ క్యాన్సిల్. దీన్ని ఇలానే ఉంచుకుందాము. ఎన్ని వీక్స్ పని చేయాలి అని అంటే 195/20 weeks పని చేయాలి. ఇది టైం పీరియడ్. ఇక్కడ చూద్దాం, దీని నుంచి ఎక్స్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 12,600 డివైడెడ్ బై 8. 125 ఆ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంటూ 125. 8 125s అంటే 1000కి ఈక్వల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12,600 డివైడెడ్ బై 1000.
2 zeros క్యాన్సిల్, 126/10 అంటే 12.6 అయింది. ఎక్స్ వాల్యూ 12.6 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 12.6. ఇప్పుడు బాయ్కి వచ్చే అమౌంట్ 2x రూపీస్ అంటే 12.6 ఇంటూ 2. ఒక బాయ్కి మనం ఇచ్చేటటువంటి పేమెంట్ దట్ విల్ బి ఈక్వల్ టు 25.2 రూపీస్. ఒక మెన్కి ఇచ్చేటటువంటిది 3x, 3 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్ 37.8. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారు? ఫైనల్గా మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో 20 మంది బాయ్స్, 20 మంది మెన్ ఉన్నారు. కాబట్టి ఒక మెన్ ఒక బాయ్ ఇద్దరు కలిసినట్లయితే గనక వారికి ఇచ్చేటటువంటి పేమెంట్ 63 రూపీస్. 63 రూపీస్. అలా 20 మంది ఉన్నారు కాబట్టి 20 మందికి వచ్చేటటువంటి పేమెంట్ ఇంటూ 20. అలా ఎంత టైం పని చేయాలి? 195/20. అలా వారు పని చేయాల్సిన టైము 195/20. 20 క్యాన్సిల్. ఫైనల్ ఆన్సర్ 63 ఇంటూ 195. 195 టైమ్స్ తీసుకోవటానికి నేను 20 టైమ్స్ -5 టైమ్స్ తీసుకుంటాను. 200 టైమ్స్ -5 టైమ్స్. 200 టైమ్స్, 2 టైమ్స్ అంటే 126, 200 టైమ్స్ అంటే 00. 200 టైమ్స్లో నుంచి 5 టైమ్స్ తీసేయాలి. 5 టైమ్స్ అంటే 315. దిస్ ఈజ్ ఈక్వల్ టు 12,285. 12,285. So which is our first option, 12,285. ఇది వర్క్ గురించి అండి, ఇది శాలరీ గురించి. ఫస్ట్ టోటల్ వర్క్ ఎంత క్యాలిక్యులేట్ చేసాము ఫస్ట్ కేసులో, సెకండ్ కేసులో టోటల్ వర్క్ ఎంత క్యాలిక్యులేట్ చేసాము, ఎంత టైం వర్క్ చేయాలో చూసుకున్నాం. 195/20 వీక్స్ చేయాలి. ఇక్కడ శాలరీ గురించి రేషియో వచ్చింది. టోటల్ 12,600ని 8 వీక్స్లో చేశారు కాబట్టి పర్ వీక్ ఎంత అన్నాము, /8. శాలరీ 40 బాయ్స్ 15 మెన్ అన్నారు కాబట్టి అది ఎంతో క్యాలిక్యులేట్ చేసాం. దీని నుంచి ఎక్స్ వచ్చింది. ఎక్స్ వాల్యూ వచ్చిన వెంటనే ఒక బాయ్కి ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఒక మెన్కి ఎంత అమౌంట్ ఇస్తున్నామో తెలిసింది. ఫైనల్గా మనకి 20 మంది బాయ్స్ 20 మంది మెన్ పనిచేస్తున్నారు కాబట్టి ఒక మెన్ ఒక బాయ్ కలిస్తే 63 రూపీస్ ఇస్తున్నాము. అలా 20 మెన్ ఉన్నారు కాబట్టి ఇంటూ 20. అలా వాళ్ళు సెకండ్ టైంలో ఎంత టైం పనిచేయాలి అని అంటే 195/20 వచ్చింది కాబట్టి ఇంటూ 195/20 చేసాం. దిస్ ఈస్ వాట్ 12,285. రైట్. నెక్స్ట్, the ratio of market price of wheat and paddy is 2:3. The ratio of quantities consumed in the family is 5:4. Find the ratio of expenditure on wheat and paddy. So price ఏమో 2:3 రేషియో ఉంది అనండి, క్వాంటిటీ కన్జ్యూమర్డ్ ఏమో 5:4 రేషియో ఉంది. ఎక్స్పెండిచర్ రేషియో అంటే ప్రైస్ మల్టిప్లైడ్ బై కన్జంప్షన్. మనం క్వాంటిటీ ఎంత యూజ్ చేసామో ప్లస్ దాని ప్రైస్, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది 10, ఇది 12, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5:6. 5:6 ఫోర్త్ ఆప్షన్. మనం ఎంత క్వాంటిటీ కన్జ్యూమ్ చేసామో ప్లస్ దాని ప్రైస్ ఎంత, ఆ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. Father is 3 times as old as his son. After 12 years, his age will be twice as that of the age of his son. What is present age of son? తండ్రి వయస్సు కుమారుడి వయస్సు కంటే 3 రెట్లు. అంటే ఫాదర్ సన్ ఇలా తీసుకున్నట్లయితే గనక 3:1 రేషియో అని అన్నారు. ఫాదర్ ఏజ్ 3 పార్ట్స్, సన్ ఏజ్ ఏమో 1 పార్ట్. 12 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఏజ్ అనేది ప్రజెంట్ ఏజ్కి 12 ఇయర్స్ యాడ్ చేస్తున్నాం, సన్ ఏజ్కి కూడా 12 ఇయర్స్ యాడ్ చేస్తున్నాం. ఇవి ఫాదర్ సన్ యొక్క ఏజెస్ ఎప్పుడు 12 ఇయర్స్ తర్వాత. ఏమైంది, అతని వయస్సు తన కుమారుడి వయస్సు కంటే రెట్టింపు ఉంది. ఫాదర్ ఏజ్ అనేది కుమారుడి వయస్సుకి 2 రెట్లు అని చెప్తున్నారు. ఇక్కడ 3 పార్ట్స్ ఉందండి, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. ఈ 2 పార్ట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే 1 పార్ట్ అవుతుంది. 12 × 2 అంటే 24. ఈ +12 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -12 అవుతుంది. 24 - 12 అంటే 12 అవుతుంది. సో 1 పార్ట్ వాల్యూ 12 అని వచ్చింది. అడిగిన క్వశ్చన్ ఏంటి, కుమారుడి ప్రస్తుత వయస్సు ఎంత? కుమారుడి ప్రస్తుత వయస్సు 1 పార్ట్ అనేది మనకి 12 వచ్చింది. 12 అనేది ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ఏ సిలిండ్రికల్ వెస్సెల్ ఆఫ్ హైట్ 10.5 centimeters and radius 7 centimeters,
12 spheres of radius 3 centimeters were kept. The amount of water that fills the cylindrical vessel is 10.5 సెంటీమీటర్ల ఎత్తు మరియు 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన స్తూపాకార పాత్రలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 12 గోళాలు ఉంచబడ్డాయి. స్తూపాకారపు పాత్రను నింపే నీటి పరిమాణం ఎంత అని అడుగుతున్నారు. మన దగ్గర ఒక వెస్సెల్ ఉందండి, సిలిండ్రికల్ వెస్సెల్. ఓకే, ఇప్పుడు ఈ సిలిండ్రికల్ వెస్సెల్లో ఏం చేస్తున్నారు? 12 స్పియర్స్ పెడుతున్నారు. స్తూపాకార పాత్రలో 12 గోళాలు ఉంచబడ్డాయి. సో ఇలా మనకి మొత్తం ఒక 12 స్పియర్స్ని యాడ్ చేశారు. 12 ఉన్నాయి. ఇప్పుడు దీనిలో వాటర్ పోయాలి. ఈ వాటర్ పోస్తే ఆ వాటర్ ఎంత పడుతుంది అని అంటున్నాం. ఇందులో వాటర్ ఎంత పడుతుంది అని అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో సిలిండర్ వాల్యూమ్లో నుంచి, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ఈ స్పియర్స్ యొక్క వాల్యూమ్ తీసేయాలి. ఎన్ని స్పియర్స్ ఉన్నాయి? 12 స్పియర్స్ ఉన్నాయి. 12 స్పియర్స్కి వాల్యూమ్ తీసేయాలి కాబట్టి వాల్యూమ్స్ ఆఫ్ స్పియర్. ఇది చేసేస్తే వాటర్ క్వాంటిటీ వచ్చేస్తుంది. రైట్, ఆన్సర్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అన్నిటిలోనూ పై ఉంది, అంటే పై కాన్స్టెంట్గా ఉంది. ఓకే రైట్. ఫస్ట్ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. దీనిలో నుంచి స్పియర్స్ యొక్క వాల్యూమ్ తీసేయాలి. స్పియర్ వాల్యూమ్ ఎంత? 4/3 పై ఆర్ క్యూబ్. అలా ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇంటూ 12. 3 డైరెక్ట్ క్యాన్సిలేషన్ 4 టైమ్స్. ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది కాబట్టి పైని మనం కామన్ తీసేద్దాము. ఆర్ స్క్వేర్ హెచ్ అన్నాం. రేడియస్ ఆఫ్ ది సిలిండర్ 7 ఉంది, హైట్ ఏమో 10.5 ఉంది. ఆర్ స్క్వేర్ అన్నాం కాబట్టి 7 స్క్వేర్ ఇంటూ హైట్ 10.5 ఉంది. దాన్ని 10.5 అనే రాసేద్దాం. 10.5 మైనస్ 4 ఇంటూ 4 16 ఇంటూ రేడియస్ ఆఫ్ ది స్పియర్ 3 సెంటీమీటర్స్ అన్నారు. ఆర్ క్యూబ్ అంటే 3 క్యూబ్. పై కామనే ఉంది. 7 స్క్వేర్ అంటే 49. 49 10 టైమ్స్ అంటే 490. 49 హాఫ్ టైమ్స్ అంటే 24.5. సో ఇక్కడ 490 ప్లస్ 24.5 మొత్తాన్ని 514.5గా రాయొచ్చు. 514.5 514.5 మైనస్ 16 ఇంటూ 3 క్యూబ్ అంటే 27. 16 ఇంటూ 27 16 టైమ్స్ కావాలి. 20 టైమ్స్ మైనస్ 4 టైమ్స్ అనుకోవచ్చు, లేదా 27 టైమ్స్ అంటే 30 టైమ్స్ మైనస్ 3 టైమ్స్. 30 టైమ్స్ అంటే 480. 3 టైమ్స్ అంటే 48. 480 మైనస్ 48 432. మొత్తాన్ని తీసేసి 432 టైమ్స్ ఆఫ్ 5. 4.5లోంచి 2 తీసేస్తే 2.5 అవుతుంది. 51లో నుంచి 43 తీసేస్తే 8 అవుతుంది. 82.5 ఇంటూ 5. ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. మనం ఏం చేయలేదండి, వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ మైనస్ 12 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్, అంతే మనం చేసాం. నెక్స్ట్, ఇన్ ద గివెన్ 4 డిజిట్ నంబర్, అది 4 డిజిట్ నంబర్ కాదండి, 5 డిజిట్ నంబర్ 3x578. ఇందులో 5 డిజిట్స్ ఉన్నాయి, 5 డిజిట్ నంబర్. And in the number formed by writing the digits of the given number in reverse order. Reverse order లో రాసినట్లయితే 875x3. The difference of the place value of x is. ఇచ్చిన 5 అంకెల సంఖ్యని 3x578లోను మరియు ఇచ్చిన సంఖ్యలోని అంకెలను తిరగేసి రాయగా వచ్చే సంఖ్యలోను ఎక్స్ యొక్క స్థాన విలువల భేదం అడిగారు. ప్లేస్ వాల్యూస్ యొక్క డిఫరెన్స్ అన్నారండి. ఇక్కడ ఎక్స్ అనేది ఏ ప్లేస్లో ఉంది? థౌజండ్స్ ప్లేస్లో ఉంది.
సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇది థౌజండ్స్ ప్లేస్ కాబట్టి ఇక్కడ 1000 రాసిన. ఇక్కడ ఎక్స్ అనేది టెన్స్ ప్లేస్ లో ఉంది కాబట్టి స్థాన విలువ ప్లేస్ వాల్యూ అనేది 10. ఎక్స్ యొక్క స్థాన విలువ ఫస్ట్ నెంబర్లో 1000, రెండవ నెంబర్లో 10. ఈ రెండిటికి డిఫరెన్స్ అడిగారు కాబట్టి 990 ఈజ్ అవర్ ఆన్సర్. స్థాన విలువల యొక్క డిఫరెన్స్ అడిగారు. నెక్స్ట్, ఏ కాస్ట్ thrice as much as B, A is sold at a loss of 10% and B is sold at 5/4 of its own price. If the selling price of A is 5,800 more than the selling price of B, then the cost price of A is. Cost price of A ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఏ యొక్క ధర బి యొక్క ధర కంటే 3 రెట్లు. కాస్ట్ ప్రైస్ ఏ అనేది బి కంటే 3 రెట్లు అని అన్నారు కాబట్టి ఇది 100 అని తీసుకున్నట్లయితే గనక ఇది 300 అవుతుంది. ఇవి పర్సంటేజెస్ లో తీసుకుంటున్నాము. రైట్. నెక్స్ట్, ఏను 10% నష్టానికి అమ్మారు. 10% నష్టానికి అని అంటే 30 రూపాయలు పోవాలి. పోయినట్లయితే గనక సెల్లింగ్ ప్రైస్ అనేది 270% అవుతుంది. మరియు బి దాని అసలు ధరలో 5/4 వంతుకు అమ్మారు. 5/4 వంతుకు అమ్ముతున్నారు అని అంటే 1/4 ఎక్కువ అమ్ముతున్నాం. 5/4 డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు. 1/4 అంటే 25. 5/4 అని అన్నాం కాబట్టి 5 × 25 అంటే ఇది 125% అవుతుంది. ఏ యొక్క అమ్మకం ధర బి యొక్క అమ్మకం ధర కంటే 5,800 ఎక్కువ. అమ్మకం ధరలు అంటే ఇవే కదండి. ఏ యొక్క అమ్మకం ధర అనేది బి యొక్క అమ్మకం ధర కంటే 5,800 రూపాయలు ఎక్కువ అని చెప్పారు. అయితే అడిగిన క్వశ్చన్, ఏ యొక్క కొనుగోలు ధర ఎంత? ఏ కొనుగోలు ధర ఎంత అవుతుందండి? 300%. ఆ 300% క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 125 లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చినట్లయితే 145% అవుతుంది. 5,800 అనేది 145% ఈక్వల్ కాబట్టి 1% విలువ ఎంత అంటే బై 145. మనల్ని అడిగింది ఏ యొక్క కాస్ట్ ప్రైస్ అడిగారు కాబట్టి 300% కావాలి అంటే ఇంటూ 300 వేస్తున్నాం. 145 రెట్టింపు చేద్దాం, డబల్ 290. 290ని డబల్ చేద్దాం, 290 డబల్ చేస్తే 580. అంటే 580లో 145 4 సార్లు ఉంది. ఇక్కడ ఇంకొక 0 కూడా ఉంది. 4 × 3 అంటే 12, 3 zeros ఉన్నాయి. 12,000 థర్డ్ ఆప్షన్ ఆన్సర్. డినామినేటర్ని డబల్ చేసాం. డబల్ అయితే 290, డబల్ అయితే 580. 580 పక్కన ఇంకొక 0 ఉంది. 40 × 300 12,000 డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, AB can do a piece of work in 10 and 15 days respectively. A alone did the work for 4 days and B did it for 5 days. Thereafter C did the remaining work in 8 days. How long will they take to complete the work together? ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా 10 మరియు 15 రోజుల్లో చేయగలరు. ఏబి ఇద్దరు ఉన్నారు అండి. వారిద్దరూ కూడా ఒకరు 10 రోజుల్లో కంప్లీట్ చేయగలరు, ఇంకొకరు 15 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. ఏ ఒక్కడే 4 రోజులు పనిచేశాడు మరియు తర్వాత బి 5 రోజులు పనిచేశాడు. ఆ తర్వాత సి కూడా వచ్చి మిగిలిన పనిని 8 రోజుల్లో చేశారు. అందరూ కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. ఇందులో మనకి సి కూడా ఉన్నారు. అందరూ కలిసి చేయాలి అని అంటున్నారు. ఓకే, సో ఇవి టైం గురించి మాట్లాడుతున్నాము. యూనిట్స్ మెథడ్కి వెళ్తున్నాను. ఎల్సిఎం తీసుకున్నా 10, 15 ఎల్సిఎం 30. సో టోటల్ వర్క్ అనేది 30 అని తీసుకుంటున్నానండి. ఏ ఒక్కడే 3 యూనిట్లు పనిచేయగలడు. బి 15 రోజుల్లో 30 యూనిట్లు చేస్తున్నాడు కాబట్టి ఒక్క రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. ఇప్పుడు వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏ పని మొదలు పెట్టాడు? 4 రోజులు చేశాడు. 4 రోజుల్లో 4 × 3 12 యూనిట్లు చేశాడు. బి 5 రోజులు చేశాడు. 5 రోజుల్లో 5 × 2 10 యూనిట్లు. ఏనేమో 12 యూనిట్లు, బి ఏమో 10 యూనిట్లు. ఇద్దరు కలిసి 22 యూనిట్లు అయిపోయినాయి. 22 యూనిట్లు అయిపోతే 30 యూనిట్లలో ఇంకా మిగిలేది 8 యూనిట్ల పని. ఆ 8 యూనిట్ల పని సి 8 రోజుల్లో చేశాడు కాబట్టి సి 1 రోజులో 1 యూనిట్ మాత్రమే చేయగలడు. ఇప్పుడు ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ముగ్గురు కలిసి 1 రోజులో 6 యూనిట్లు పనిచేస్తారు. టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 30/6 అంటే 5 రోజుల్లో పని కంప్లీట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్.
The fraction equivalent to 0.516 bar. 0.516 bar. Vulgar fraction representation. ఈ బార్ అనేది ఓన్లీ 6కి మాత్రమే ఉంది. దీన్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే సింపుల్ టెక్నిక్ చెప్తానండి. ఫస్ట్ బార్లు తర్వాత ఈ డెసిమల్లు ఏమి లేకుండా నంబర్ మొత్తాన్ని తీసుకోండి. 516. ఇప్పుడు దీనిలో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఏమి సబ్ట్రాక్ట్ చేయాలి? డెసిమల్ లేదని తీసేసుకోండి. ఈ బార్ ఏదైతే ఉందో ఆ బార్ కాకుండా మిగిలిన నంబర్ ఏదైతే ఉందో ఆ మిగిలిన నంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మొత్తం నంబర్ తీసుకున్నాం, బార్ కాకుండా మిగిలిన నంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. డివైడెడ్ బై డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్లో మనకి 3 డిజిట్స్ రావాలి. బార్ అనేది ఎన్ని నంబర్స్ ఉందో అన్ని 9s వస్తాయి, మిగిలిన 0s వస్తాయి. బార్ ఎన్ని నంబర్స్ ఉన్నాయో అన్ని 9s వస్తాయి, మిగిలిన నంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని 0s వస్తాయి. ఇప్పుడు న్యూమరేటర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 465 డివైడెడ్ బై 900. 15తో క్యాన్సిల్ చేసినట్లయితే 31 టైమ్స్ అవుతుంది. 15తో క్యాన్సిల్ చేస్తే 40 టైమ్స్ అవుతుంది. 15తో క్యాన్సిల్ చేస్తే 60 టైమ్స్. డినామినేటర్ 60 టైమ్స్. 31/60 ఫస్ట్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. దీన్ని ప్రొసీజర్లో చేయాలి అని అనుకోండి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది x అనుకుంటామండి. మనం 100 టైమ్స్ చేసినట్లయితే కనుక x అనేది అప్పర్ లైన్ తీసేసినట్లయితే 6 ఇట్లా కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. 100 టైమ్స్ తీసుకుందాం అంటే 100x ఈజ్ ఈక్వల్ టు 51.666 ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. 1000 టైమ్స్ తీసుకున్నట్లయితే కనుక 1000x ఈజ్ ఈక్వల్ టు 516.666 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ రెండింటిని ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 900x is equal to 516 minus 51 అంటే ఇది 465 అవుతుంది. పాయింట్ తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. x is equal to 465 divided by 900 which is equal to 31/60. ఇది ప్రొసీజర్ అండి. ప్రొసీజర్ లేకుండా మనమే మాట్లాడుకున్నాము. ఇక్కడ మనకి ఇచ్చిన నంబర్ 0.516 బార్ కాబట్టి నంబర్ మొత్తాన్ని తీసుకుంటాం, బార్ లేనటువంటి నంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తాం, డివైడెడ్ బై ఎన్ని బార్స్ ఉంటే అన్ని 9s వస్తాయి, మిగిలిన నంబర్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్ని 0s వస్తాయి. సింపుల్ టెక్నిక్. 2 trains start at the 2 stations A and B which are separately by 1200 meters and move towards each other with speeds 40 km/h and 20 km/h respectively. From A, one travels at a distance of x meters and then both of them interchanged their speeds to 20 km/h and 40 km/h respectively. If both of them meet at each other exactly at the center, then x is equal to, okay. 1200 మీటర్ల దూరంలో ఉన్న AB అనే 2 స్టేషన్ల నుంచి 2 రైలు వరుసగా స్టార్ట్ అయినాయి. ఇక్కడ 2 స్టేషన్స్ ఉన్నాయండి. ఈ రెండిటికి మధ్యలో దూరము 1200 మీటర్లు అని చెప్పారు. వరుసగా 40 కిలోమీటర్లు మరియు 20 కిలోమీటర్ల వేగం. ఇక్కడి నుంచి వచ్చేదేమో 40 కిలోమీటర్ల వేగంతో వస్తుంది, ఇక్కడి నుంచి వచ్చేదేమో 20 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. ఏ నుండి ఒక రైలు x మీటర్లు ప్రయాణించిన తరువాత అప్పుడు ఆ 2 రైళ్లు వాటి వేగాలను వరుసగా 20 కిలోమీటర్లు మరియు 40 కిలోమీటర్లకు మార్చుకుంటాయి. అంటే ఆల్రెడీ కొంత డిస్టెన్స్ x అనే డిస్టెన్స్ కవర్ చేసిన తరువాత అప్పుడు ఇక్కడి నుంచి ఫస్ట్ ట్రైన్ ఏమో 20 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. కొంత డిస్టెన్స్ ఆల్రెడీ ఇది x కిలోమీటర్లు కవర్ చేసింది 40 km/hతో అంటే 20 km/h తోటి ఇది x/2 kilometers కవర్ చేస్తుంది. చేసిన తర్వాత ఇక్కడి నుంచి రెండో ట్రైన్ 40 km వేగంతో వెళ్తుంది. ఇంటర్చేంజ్ చేసుకునే స్పీడ్స్ని. 2 రైళ్లు ఖచ్చితంగా మధ్యలో కలుసుకుంటే అప్పుడు x ఎంత? 2 రైళ్లు ఎక్కడ కలుసుకున్నాయి? ఎగ్జాక్ట్గా మిడిల్ అన్నారు. ఇదే మన కీ పాయింట్. మొత్తం దూరం 1200, మధ్యలో కలుసుకుంటున్నాయి అంటే 600. సో ఈ ట్రైన్ 600 కవర్ చేసింది, ఈ ట్రైన్ కూడా 600 కవర్ చేసింది.
రెండు కవర్ చేసినటువంటి డిస్టెన్సెస్ సేమ్ ఉన్నాయి, రెండు ఒకే టైంకి స్టార్ట్ అయ్యి ఒకే టైంకి మీట్ అయినాయి, అవి ట్రావెల్ చేసిన డిస్టెన్స్లు సేమే, అవి ట్రావెల్ చేసిన టైము కూడా సేమే ఉంది. కాబట్టి ఫస్ట్ స్పీడ్ 40 km/h, తర్వాత స్పీడ్ 20 km/h అయినట్లయితే కనుక ఈ 600 మీటర్స్ డిస్టెన్స్ని స్పీడ్ ఏ రేషియోలో ఉన్నాయో అదే రేషియోలోనే డివైడ్ చేస్తాయి. కాబట్టి ఈ 600ని 2:1 రేషియోలో డివైడ్ చేసినాయి. కాబట్టి 600ని 2:1 రేషియోలో కనుక డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ది 400 మీటర్స్, తర్వాత 200 మీటర్స్. సో 400 మీటర్స్ ఇది కవర్ చేసింది, తరువాత మిగిలిన డిస్టెన్స్ని 20 km/h తోటి ట్రావెల్ చేసింది. మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ ఎంత అన్నారు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400. సో దీన్ని ఇంకొంచెం మీకు క్లారిటీగా చెప్పటం కోసం చెప్తున్నాను. 600 మీటర్స్ డిస్టెన్స్ని ఫస్ట్ 400 మీటర్స్, ఆ తర్వాత 200 మీటర్స్. ఇదేమో 40 km/h స్పీడ్తో వెళ్ళింది, ఇదేమో 20 km/h స్పీడ్తో వెళ్ళింది. మరి ఇటుపక్కకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్పీడ్ ఫస్ట్ 20 ఉంది, తర్వాత 40 ఉంది. ఈ 600 మీటర్స్ని కూడా 1:2 రేషియోలోనే డివైడ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దానిలో 1:2 రేషియో అంటే 200 మీటర్స్, తర్వాత 400 మీటర్స్. ఫస్ట్ 200 మీటర్స్ని 20 km/hతో వెళ్ళింది, తర్వాత 400 మీటర్స్ని 40 km/hతో వెళ్ళింది. సో అవి రెండు ట్రావెల్ చేసిన డిస్టెన్స్లు సేమే ఉన్నాయి. 400 మీటర్స్ 40 km/h, 400 మీటర్స్ 40 km/h, 200 మీటర్స్ 20 km/h, 200 మీటర్స్ 20 km/h. రెండు సేమ్ టైమే తీసుకుంటాయి. కాబట్టి మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ విచ్ ఈస్ 400. నెక్స్ట్, pipe A alone can fill a tank in 48 minutes. Pipe B alone can fill the same tank in 72 minutes. Pipe A alone is opened for m minutes and B alone is opened for n minutes to fill the tank in 57 minutes. Then m minus n is equal to, okay, right. A అనే పైపు గొట్టం ఏ ఒక్కటే ఒక తొట్టెను 48 నిమిషాలలో నింపగలదు, 48 నిమిషాలలో నింపగలదు. బి అనే గొట్టం ఒక్కటే ఒక తొట్టెను 72 నిమిషాలలో నింపగలదు. బి అనేది 72 నిమిషాల్లో నింపగలదు. ఏ ఒక్కటే m నిమిషాలు, బి ఒక్కటే n నిమిషాలు పనిచేసి తొట్టెను 57 నిమిషాలలో నింపాయి. అప్పుడు m మైనస్ n ఎంత అని అడుగుతున్నారు. ఓకే, రైట్. ఇదేమో టైం గురించి అండి. ఎల్సిఎం తీసుకుంటున్నాము 144. ఏ అనేది 3 యూనిట్లు ఫిల్ చేస్తుంది, బి అనేది 2 యూనిట్లు ఫిల్ చేస్తుంది. ఇది m నిమిషాలు, m అనే నిమిషాలు పనిచేసింది కాబట్టి m అనే నిమిషాల్లో అది చేసే వర్క్ ఇంటూ m అంటే 3m యూనిట్స్ ఫిల్ చేస్తుంది. ఇది 1 నిమిషానికి 2 యూనిట్లు, కానీ బి అనేది n అనే నిమిషాలు పనిచేసింది కాబట్టి 2 × n 2n యూనిట్స్. ఏ చేసిన వర్క్ ఏమో 3m అండి, బి చేసిన వర్క్ ఏమో 2n అండి. ఈ రెండు కలిపి చేసిన వర్క్ టోటల్ ట్యాంక్ ఫిల్ అయింది 144. దీంతో పాటు రెండు కలిసి పనిచేసిన టైము 57 నిమిషాలు అన్నారు కాబట్టి m + n ఈజ్ ఈక్వల్ టు 57. రెండు ఈక్వేషన్లు ఉన్నాయి, రెండు వేరియబుల్స్ ఉన్నాయి. m మైనస్ n ఎంతో క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. ఓకే, రైట్. సెకండ్ ఈక్వేషన్ ని 2 టైమ్స్ తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తే 3m - 2m m, 2n - 2n క్యాన్సిల్, 144 - 2 టైమ్స్ ఆఫ్ 57 114 అంటే m ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది. 114 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే m ఈజ్ ఈక్వల్ టు 30. m + n 57 కాబట్టి m 30 అయినట్లయితే కనుక n అనేది 27 అవుతుంది. మనల్ని అడిగిన క్వశ్చన్ m n యొక్క డిఫరెన్స్ అడిగారు అంటే 3 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్. From a group of 7 men and 6 women, 5 persons are to be selected to form a committee so that at least 3 men are there on the committee. In how many ways can it be formed? ఎన్ని వేస్ లో ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. రైట్. 7 పురుషులు ఉన్నారు, అలాగే 6 స్త్రీలు ఉన్నారు.
ఈ సమూహం నుండి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి 5 వ్యక్తుల్ని మనం ఎంపిక చేయాలి. ఆ కమిటీలో కనీసం 3 పురుషులు ఉండాలి. అయితే ఎంపిక ఎన్ని విధాలుగా చేయొచ్చు అని అన్నారు. సో ఫస్ట్ టైం మనకి పాసిబిలిటీస్ తీసుకున్నామండి. 5 సెలెక్ట్ చేయాలి. అంటే 3 మెన్ని తీసుకోవచ్చు, 2 ఉమెన్ని తీసుకోవచ్చు. కనీసం 3 మెన్ అన్నారు కాబట్టి 4 మెన్ని తీసుకోవచ్చు, 1 ఉమెన్ కూడా తీసుకోవచ్చు. లేదా 5 మెన్నే తీసుకోవచ్చు, అసలు ఉమెన్ తీసుకోక్కర్లేదు. ఇక్కడ 5 మెంబర్స్, ఇక్కడ 5 మెంబర్స్, ఇక్కడ 5 మెంబర్స్. 3 మెన్ని సెలెక్ట్ చేయాలి అని అంటే 7C3 ఇంటూ 2 ఉమెన్ కాబట్టి 6C2 ప్లస్ 7C4 ఇంటూ 6C1. 5 మెన్నే కాబట్టి 7C5. ఇది ఎక్స్పాండ్ చేయాలి. 7C3 7 ఇంటూ 6 ఇంటూ 5 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 1. 6C2 అన్నాం కాబట్టి 6 ఇంటూ 5 డివైడెడ్ బై 2. 7C4ని 7C3 కూడా రాయొచ్చు. 7 ఇంటూ 6 ఇంటూ 5 డివైడెడ్ బై 3 ఇంటూ 2 ఇంటూ 6C1 6. 7C5ని 7C2 కూడా రాయొచ్చు. 7 ఇంటూ 6 డివైడెడ్ బై 2. 2 3 టైమ్స్ 6 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోయింది. 2 3 టైమ్స్ అవుతుంది. 7 ఇంటూ 5 35. 35 3 టైమ్స్ 105. 105 ఇంటూ 5 525. ఫస్ట్ ఇది 525 ప్లస్ 5 ఇంటూ 6 30. 30 ఇంటూ 7 210 ప్లస్ 7 ఇంటూ 3 21. హండ్రెడ్స్ ప్లేసెస్ తీసుకుంటే 500 ప్లస్ 200 అంటే 700. 25 ప్లస్ 10 35. 35 ప్లస్ 21 56. 756 fourth option answer. Next, a train is crossing a platform of length 350 meters in 40 seconds and a man standing on the platform in 15 seconds. If a man moves in the direction of the train with a speed of 6 meters per second, then the time taken by the train to cross the man is 350 మీటర్ల పొడవు గల ప్లాట్ఫామ్ను ఒక రైలు 40 సెకండ్లలోను మరియు ప్లాట్ఫామ్ పై నిలిచి ఉన్న వ్యక్తిని 15 సెకండ్లలోను దాటింది. ఫస్ట్ కేసులో ప్లాట్ఫామ్ని దాటింది అని అంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ అవుతుంది డిస్టెన్స్ అనేది. తర్వాత మనిషిని మాత్రమే క్రాస్ చేసింది కాబట్టి అక్కడ ట్రావెల్ చేసే డిస్టెన్స్ అనేది ఓన్లీ ట్రైన్ లెంతే అవుతుంది. సో మరి ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత? ఈ ప్లాట్ఫామ్ ఎంత లెంత్ అయితే ఉంటా. ప్లాట్ఫామ్ లెంత్ ఎంత అవుతుంది? 350 మీటర్స్. అంటే 350 మీటర్స్ ఎక్స్ట్రా డిస్టెన్స్ని కవర్ చేయడానికి దానికి పట్టిన ఎక్స్ట్రా టైం అనేది 25 సెకండ్స్. కాబట్టి 25 సెకండ్లలో అది కవర్ చేసినటువంటి డిస్టెన్స్ 350 మీటర్స్. అయితే ఒక రైలు ఒక మనిషిని క్రాస్ చేయడానికి ఎంత టైం అని అంటున్నాం. సో ఒక ట్రైన్ అనేది పర్సన్ని క్రాస్ చేస్తే డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్కి ఈక్వల్. ట్రైన్ లెంత్ని మాత్రమే కవర్ చేయడానికి దానికి పట్టే టైం ఎంత? 15 సెకండ్స్. సో 25 సెకండ్లలో అది 350 మీటర్ల డిస్టెన్స్ కవర్ చేసినట్లయితే ట్రైన్ లెంత్ కావాలి అని అంటే అది కేవలం 15 సెకండ్లు మాత్రమే కవర్ చేయాలి. అంటే ఇక్కడ డిస్టెన్స్ టైం రేషియో తీసుకుంటే 5:3 ఉంది. 5:3 తీసుకున్నట్లయితే కనుక 5 పార్ట్స్ 3 పార్ట్స్ 210 మీటర్స్ అవుతుంది. ఇది ట్రైన్ లెంత్. ఇప్పుడు ట్రైన్ అనేది ఒక మనిషిని క్రాస్ చేయాలి, 210 మీటర్స్ డిస్టెన్స్ కవర్ చేయాలి. మనిషి ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు? రైలు ప్రయాణించే దిశలోనే వెళ్తున్నాడు. రైలు ప్రయాణించే దిశలోనే వెళ్తున్నారు కాబట్టి సేమ్ డైరెక్షన్ S1 మైనస్ S2 రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కూడా కావాలి. ట్రైన్ స్పీడ్ కావాలి. 25 సెకండ్లలో 350 మీటర్లు కవర్ చేస్తుంది అని అంటే మరి 1 సెకండ్లో అది కవర్ చేసే డిస్టెన్స్ ఎంత అంటే 350 డివైడెడ్ బై 25 దట్ ఈస్ ఈక్వల్ టు 14 మీటర్స్. సో ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 14 మీటర్ పర్ సెకండ్. మనిషి 6 మీటర్ల సెకండ్ తోటి వెళ్తున్నాడు కాబట్టి S1 మైనస్ S2 అంటే 6 అవుతుంది. 210 డివైడెడ్ బై 8 210 డివైడెడ్ బై 8 అన్నాం కాబట్టి 8 2 టైమ్స్ 16 50 ఉంది. 8 6 టైమ్స్
26 తోటి స్టార్ట్ అవ్వాలి. 26 తోటి 2 ఆప్షన్లు ఉన్నాయి, కంపల్సరీగా చేయాల్సిందే. 50లో 48 పోతే 2 ఉంది, బై 8. 2/8 అంటే 1/4. 26 1/4 seconds, 4th option answer. Next. A sum at the compound interest rate becomes 2.5 times in 6 years. The same sum becomes how many times in 18 years? ఒక అసలు మొత్తం చక్రవడ్డీ రేటుతో 6 సంవత్సరాల్లో 2.5 రెట్లు అవుతుంది. ఓకే, 6 సంవత్సరాలలో 2.5 రెట్లు అవుతుంది అన్నారు కాబట్టి ఇక్కడ మనం ₹1 తీసుకున్నట్లయితే కనుక 2.5 అంటే దాన్ని నేను 5/2 అని తీసుకుంటున్నా. అదే అసలు మొత్తం 18 సంవత్సరాల్లో ఎన్ని రెట్లు అవుతుంది అని అన్నారు. ఏమంటే 6 సంవత్సరాల తర్వాత ఇక్కడ మనకి ఏదైతే మిగిలిందో ఇదే ప్రిన్సిపల్ అవుతుంది కదండి 7వ సంవత్సరానికి. సో ఇక్కడి నుంచి ఇంకొక 6 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఈ అసలు ఏదైతే ఉందో ఇది మళ్ళీ 2.5 రెట్లు అవుతుంది. అంటే ఇది 25/4 టైమ్స్ అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత ఈ 25/4 అనేది 13వ సంవత్సరానికి ప్రిన్సిపల్ అవుతుంది, అసలు అవుతుంది. ఇక్కడి నుంచి ఇంకొక 6 సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ 2.5 రెట్లు అవుతుంది. అంటే 5/2 టైమ్స్ అవ్వాలి. అంటే 125/8 టైమ్స్ అవుతుంది. 125/8 టైమ్స్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఆన్సర్. 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు మొత్తం 18 సంవత్సరాలు. మనం అసలుతోటి మొదలు పెట్టినట్లయితే 125/8 వంత అవుతుంది. నెక్స్ట్ రైట్, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఈ అండర్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దామండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9 అవుతుంది. దట్ విల్ బి క్యూబ్ రూట్ ఆఫ్ 9. బయట మనకి 3 ఉంది ఇంటూ 20 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 243 ఉంది. క్యూబ్ రూట్ ఆఫ్ 243. ఈ 20ని బయటికి తీసుకొచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 60 అవుతుందండి. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 9, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 243 ఉంది కాబట్టి మనం క్యూబ్ రూట్ లోపల 2 నంబర్లు తీసుకున్నట్లయితే 9/243 అవుతుంది. అంటే 9 డివైడెడ్ బై 2 టైమ్స్ 18, 63 అంటే 7 టైమ్స్. క్యూబ్ రూట్ ఆఫ్ 1/27ని 1/3 హోల్ క్యూబ్గా రాస్తే క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి. 60 ఇంటూ 1/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 20. థర్డ్ ఆప్షన్ 20. రైట్, క్వశ్చన్ నెంబర్ 47 నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఐ హోప్ మీకు ఈ ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాము. ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వటం ద్వారా మీరు ఏమైనా క్వశ్చన్స్కి తప్పు ఆన్సర్ కనుక పెట్టినట్లయితే అవి కూడా రెక్టిఫై చేసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాం. ఇక నుంచి ప్రతి సండే కూడా శ్రీధర్ సిసి హైదరాబాద్లో దిల్షుక్ నగర్ బ్రాంచ్లో ఎస్ఐకి అదేవిధంగా కానిస్టేబుల్కి ప్రతి వారం కూడా మీకు మాక్ ఎగ్జామ్స్ పెడతాము. దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తాం. ఐ థింక్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ హెల్పింగ్ యూ. సో keep preparing for exams and do write exams and attend explanations. Thank you very much.